అండి నమస్తే. మన ఇంటి దగ్గర నుంచి మన ఫోన్‌లోనైనా, మన కంప్యూటర్‌లో ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లో యూఐడీఏఐ అని టెక్స్ట్ చేయండి. లేదు అంటే మై ఆధార్ అని టెక్స్ట్ చేయండి. సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన లింక్ అన్న సెకండ్ లింక్ లేదన్నా ఐ లింక్ ఓపెన్ చేసినా మనకు అదర్ సైట్ ఓపెన్ అవుతుంది. నేను లాగిన్ ఓపెన్ చేసిన సెకండ్ లింక్ మళ్ళీ లాగిన్ చేయండి. అయితే మనం ఏ ఆధార్ కార్డ్ అయితే అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆధార్ కార్డ్ అడ్రస్ నెంబర్ ఇక్కడ కొట్టండి. కింద క్యాప్చా కూడా టెక్స్ట్ చేయండి. అయితే ఈ మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే ఈ ప్రాసెస్ మనం చేయగలుగుతాం. లేకుంటే ఇది ఆధార్ సెంటర్కి పోవాలి. సో ఏదైతే రిజిస్టర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఓటీపీ తీసుకోండి. మళ్ళీ లాగిన్ ఓపెన్ చేయండి. ఇలా మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నాయి, కానీ మా ఫస్ట్ సర్వీస్ వచ్చేసి ఆధార్ అడ్రస్ అప్డేట్. ఇట్లా కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. మీకు దాని గురించి అలా తెలుసుకోవాలంటే నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి, లేదంటే నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ దానికి డైరెక్ట్ మెసేజ్ చేయండి. వరలక్ష్మి ఆన్లైన్ సర్వీసెస్ అని. ఫస్ట్ మనం ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. దీంట్లో కూడా 2 టైప్స్ మనం ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఒకటి మన దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ యూజ్ చేసి, రెండోది వచ్చేసి హెడ్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన ఫాదర్, మన మదర్ నుంచి మన దగ్గర వాళ్ళ రిలేటెడ్ డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఇంకేమైనా డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి, మన దగ్గర ఎలాంటి అడ్రస్ ప్రూఫ్ లేనప్పుడు వాళ్ళ డాక్యుమెంట్ యూజ్ చేసి వాళ్ళ ఆధార్ నెంబర్ మీద ఏది అడ్రస్ ఉందో ఆ అడ్రస్ మన దానికి వస్తుంది. సో ఆ ప్రాసెస్ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇప్పుడు ప్రాపర్ అడ్రస్ ప్రూఫ్ లేనప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి మన దగ్గర డాక్యుమెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేయండి. దీనిలో కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. నేమ్, ఆధార్, మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఇవి చాయిస్ 2 టైమ్స్ చాయిస్ మాత్రం ఉంటుంది. యూజ్ చేసిన తర్వాత అవి మళ్ళీ ఉండవు. సో అడ్రస్ మాత్రం మల్టిపుల్ టైప్స్, ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్ చేయండి. ప్రీవియస్గా అంతకుముందు దీంట్లో ఫాదర్ నేమ్ సార్ నాకు పేరు అనుకుంటే ఫాదర్ నేమ్ ఉండేది. లాస్ట్ 1 మంత్ నుంచి ఆధార్ అప్డేట్ అయినప్పటి నుంచి ఫాదర్ నేమ్ రావట్లేదు. ఈవెన్ మనం డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఫాదర్ నేమ్ రావట్లేదు. కొన్నిసార్లు మాత్రం వస్తుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రావట్లేదు. సో ఫస్ట్ ఇలా హౌస్ హోల్డ్ బిల్డింగ్ నెంబర్, మన మన దగ్గర డాక్యుమెంట్ ఏది ఉందో అదే డీటెయిల్స్ ఫిల్ చేయండి. వేరే ఫిల్ చేస్తే రిజెక్ట్ అవుద్ది. సో ఇంటి నెంబరు, స్ట్రీట్, మన ఇక్కడ ఏ రోడ్ లైన్ ఉంటుందో ఆ రోడ్డు, మన సెక్టర్ ఏంటి, లోకాలిటీ ఇక్కడ, మన ఏ ప్రాంతం, మన ల్యాండ్ మార్క్, మన పిన్ కోడ్, మీ దగ్గర ఏవైతే ఇల్లు అవైలబుల్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. తర్వాత మన పిన్ కోడ్ ఏంటి, ఆ పిన్ కోడ్ మెన్షన్ చేయండి. తర్వాత స్టేట్, మన డిస్టిక్ ఏంటి, విలేజ్ ఎక్కడ, దీంట్లో ఉన్న కొన్ని విలేజ్లు చూస్ చేయి, దాంట్లో ఉన్న విలేజ్ నియర్ బై పోస్ట్ ఆఫీస్ అదే సెలెక్ట్ చేసుకోవాలి. విలేజ్ ఓపెన్ చేయండి. విలేజ్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టి మనం మాన్యువల్గా అప్లోడ్ చేస్తాం కాబట్టి యాక్సెప్ట్ చేసి మాన్యువల్ ఓపెన్ చేయండి. దీంట్లో కూడా మల్టిపుల్స్ బాగా అప్లోడ్ చేసుకోవడానికి ఉన్నాయి. ప్రజెంట్ నేను ఎలక్షన్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నా. దీంట్లో ఈ రేషన్ కార్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. మన తహసీల్దార్ ఎంఆర్ఓ ఇచ్చిన విజిటింగ్ సర్టిఫికేట్ పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది, గ్యాస్ బిల్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, మన ఇన్సూరెన్స్ రిలేటెడ్, హెచ్డిఎఫ్సి ఎల్ఐసి రిలేటెడ్ దాని రిలేటెడ్ బాగుంటుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు. ఇంకా మన డిసేబుల్ సర్టిఫికేట్, అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. టెలిఫోన్ బిల్లు చాలా ఉంది, పెన్షన్ కార్డు దాన్ని బట్టి, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, లేకపోతే పంచాయతీ సెక్రటరీ ఇచ్చే స్టేట్మెంట్, చాలా ఉంటున్నాయి. పాస్పోర్ట్, బాగున్నాయి ఇలా సర్వీసెస్, మల్టిపుల్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఇవన్నీ ఉండకపోవచ్చు. సో నేను వచ్చేసి కాబట్టి కొన్నిసార్లు ఫైల్ ఎక్స్ట్రా ఉంటుంది. సో 2 MB లోపల ఉంటేనే ఫైల్ అప్లోడ్ అవుద్ది. సో అది కూడా ఎలా అంటే మళ్ళీ మన క్రోమ్లోకి పోయి లెస్ దెన్ 2 MB పీడిఎఫ్ అని పడితే ఇది వచ్చిన ఫస్ట్ లింక్ ఉంది, బిగ్ పీడిఎఫ్. ఇది చాలా చాలా బెటర్ అన్నట్టు. అన్ని లింకుల కన్నా, అన్ని పీడిఎఫ్ కాంప్రెస్ల కన్నా ఇది ఒకటి మంచి మంచి నేను రెగ్యులర్ యూజ్ చేసేది పీడిఎఫ్ది. సో దీంట్లో పోయి మనం ఏదైతే ఉందో ఫైల్ పీడిఎఫ్ ఆ ఫైల్ అప్లోడ్ చేసి లెస్ దెన్ 2 MBలోకి చేసుకున్న తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ మనకు అప్లోడ్ చేసుకున్నాం. అప్లోడ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూలో చూసుకొని ఒకసారి
డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా, మన టెక్స్ట్ రాంగ్ కొట్టిరా, మీ దగ్గర ఉన్న సపోర్ట్ డాక్యుమెంట్లో దీంట్లో రాంగ్ ఉంటే మళ్ళీ ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్నాక నెక్స్ట్ కొట్టి అది యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ కొట్టండి. పేమెంట్ అడుగుద్ది 50 రూపీస్. ఆ పేమెంట్ మీరు